కార్తీక మాసం చివరికి రాగానే మనకు గుర్తు వచ్చేది పోలీ పాడ్యమి అని అంటారు. పోలీ స్వర్గం అని కూడా అంటారు కదా! దాని వెనక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. అనగనగా ఒక ఊర్లో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. చివరి కోడలు పేరు పోలి. ఆమెకి భక్తి శ్రద్ధలు ఎక్కువ. చిన్నప్పటి నుంచి వ్రతాలన్నా కూడా చాలా ఇష్టము. అత్తగారికి తనకంటే భక్తురాలు లేరని నమ్మకము. అందుకోసమే మిగిలిన నలుగురి కోడళ్ళని కార్తీక మాసంలో నదికి తీసుకువెళ్ళి స్నానం ఆచరించి దీపాలు వెలిగించేది. పోలి ఎక్కడ దీపం వెలిగిస్తుందన్న అనుమానంతో ఇంట్లో దీపానికి సంబంధించిన ఏ సామాగ్రి లేకుండా చేసేది. అయినా కూడా తను పెరట్లో ఉన్న చెట్టు నుంచి కొంచెం పత్తిని తెంపేసి దాన్ని వత్తిగా చేసేసి ఇంట్లో ఉన్న కవ్వానికి కొంచెం వెన్నతో దీపాన్ని వెలిగించేసి బుట్టను బోర్లించేది అత్తగారు చూడకుండా. ఇలా కార్తీక మాసం అంతా ఆచరించేది. చివరి రోజు పోలీ పాడ్యమి రోజు కూడా తను ఎక్కడ దీపం వెలిగిస్తుందన్న అనుమానంతో చాలా ఇంటి పనులు అప్పజెప్పి వెళ్ళింది. అయినా కూడా తను దీపం వెలిగించింది. దేవతలు తన భక్తి శ్రద్ధలకు మెచ్చి విమానంతో తనని స్వర్గంకి తీసుకువెళ్తారు. ఇలాగే మనం కూడా ఈరోజు పోలీ పాడ్యమి కదా, ఈ కథ చదువుకొని ఇలా మనకి నది దగ్గరలో ఉండదు కాబట్టి ఇలా గిన్నెలో నీళ్లు పోసేసి నదిలాగా భావించి దీపాన్ని వదలడం వల్ల పోలీ కథను చదువుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని అంటారు. కార్తీక మాసంలో ఎవరైతే ముందు నుంచి చేయడానికి కుదరదో ఈరోజు 33 వత్తులు ఇలా నదిలో వెలిగిస్తే కార్తీక మాసం అంతా చేసిన పుణ్యం అంతా ఈరోజు వస్తుందని నమ్ముతారు. అరటి పువ్వు ఉంటుంది కదా, దాంట్లో మేమైతే దీపం ఇలా చేసాము. ఎలా ఉందో కామెంట్స్